హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో పొరునై మ్యూజియం గురించి అయితే డీటెయిల్స్ షేర్ చేస్తున్నాను. ఇదొచ్చేసి తమిళనాడులోని తిరునల్వేలి డిస్ట్రిక్ట్‌లో రెడ్డియార్పట్టి అనే ప్లేస్‌లో అయితే ఉంటుంది. ఎంట్రీ కాస్ట్ వచ్చేసి ₹20 ఉంటుంది. విజిటింగ్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 10-7 అనమాట. 6 వరకు మాత్రమే ఎంట్రీ అయితే ఉంటుంది. ఒక 1 అవర్ పడుతుంది ఇది మొత్తం చూడడానికి. అలాగే ఇక్కడ మొత్తం 4 గ్యాలరీస్ అయితే ఉంటాయన్నమాట. ఆది చెన్నల్లూరు గ్యాలరీ, శివగళై గ్యాలరీ, కోర్కై గ్యాలరీ, తులుక్కర్పట్టి గ్యాలరీ. ఈ 4 గ్యాలరీస్ అయితే ఉంటాయన్నమాట. వీటిలో నేమ్స్ బట్టి ఒక్కో గ్యాలరీలో ఒక్కోటైతే డిస్‌ప్లేలో అయితే ఉంటాయి. ఇది చాలా రీసెంట్‌గా అయితే స్టార్ట్ చేశారు. డిసెంబర్ 2025లోనే ఇనాగరేట్ చేశారనమాట. దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ 3200 ఏళ్ల క్రితం వాడిన వస్తువులైతే డిస్‌ప్లే చేస్తారిక్కడ. ఇది మొత్తం 13 ఎకరాల్లో అయితే ఉంటదనమాట ఈ మ్యూజియం మొత్తం కూడా. ఇక్కడ మొత్తం 7 బిల్డింగ్ బ్లాక్స్ అయితే ఉంటాయి. ఆర్‌ఓ డ్రింకింగ్ వాటర్ అలాగే మిల్లెట్ ఫుడ్స్ ఎక్కువగా సర్వ్ చేసే ఒక క్యాంటీన్ కూడా అయితే ఉందన్నమాట. ముందు ఇంట్రడక్షన్ గ్యాలరీ అయితే ఉంటుంది. అందులో 5D థియేటర్ కూడా ఉంటుంది. అలాగే 7D వర్చువల్ రియాలిటీ బోట్ సిమ్యులేటర్ కూడా ఉంటుంది. అందులో తమిళ్ కల్చర్ ఎలా ఉండేది, కొన్ని వేల ఏళ్ల క్రితం అనైతే ఉంటదన్నమాట. అయితే దీనికైతే సెపరేట్ ఎంట్రీ కాస్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఎక్స్‌కవేషన్ టైమ్‌లో తీసిన ఫోటోస్ ఇవి కూడా ఇక్కడైతే డిస్‌ప్లే అయితే చేశారనమాట. ఇక వేరే గ్యాలరీస్ విషయానికొస్తే ఆది చెన్నల్లూరు గ్యాలరీలో బరియన్ అర్న్స్ అంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఇలాంటి వాటిల్లో పెట్టయితే పూడ్చేవాళ్ళట. పెద్ద పెద్ద కుండల్లాగా ఉంటాయన్నమాట. మట్టి కుండల్లా అయితే ఉంటాయి అవి. ఈ వీడియోలో కూడా మీరు చూస్తారవి. ఇది లాస్ట్ గ్యాలరీ అన్నమాట ఇప్పుడు నేను చెప్పేది. అలాగే హ్యూమన్ రిమైన్స్, అలాగే పాతకాలంలో వాడిన ఐరన్ వస్తువులు, గోల్డ్ ఆర్నమెంట్స్ అప్పట్లో ఏవైతే ఉన్నాయో అవి, అలాంటివన్నీ కూడా ఉంటాయి. అలాగే శివగళై గ్యాలరీలో అయితే సౌత్ ఏషియాలో ఆ రోజుల్లో వాడిన ఐరన్ వస్తువులు, అలాగే వ్యవసాయానికి వాడినవి కూడా అయితే డిస్‌ప్లేలో అయితే ఉంటాయన్నమాట. అలాగే కోర్కే గ్యాలరీలో తమిళ్ బ్రాహ్మీ స్క్రిప్ట్ రాసిన పాటరీ అయితే ఉంటుంది. అలాగే పర్ల్స్ అంటే అసలు ఆ రోజుల్లో పర్ల్స్ ప్రాసెసింగ్ అనేది ఎలా ఉండేది, ఇలాంటివన్నీ కూడా డిస్‌ప్లే అయితే ఉంటాయన్నమాట. అలాగే మ్యారిటైమ్ కమ్యూనికేషన్ అంటే సముద్రాల్లో కమ్యూనికేషన్ ఎలా ఉండేది ఆ రోజుల్లో, ఇవన్నీ కూడా మనకైతే డిస్‌ప్లే చేస్తారు. ఇక్కడ చాలా వరకు అక్కడ తవ్వకాల్లో ఏవైతే దొరికాయో అవన్నీ కూడా తీసుకొచ్చైతే ఇక్కడ పెట్టారనమాట. ఇది మొత్తం 4 ప్లేసెస్ నుంచి కలెక్ట్ చేసిన ఈ రిమైన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. అలాగే తులుక్కర్పట్టి గ్యాలరీలో కుండల పైన వేసిన రకరకాల డిజైన్స్ అయితే డిస్‌ప్లేలో అయితే ఉంటాయి. ఇవి ఊరికే జస్ట్ రాళ్ళు రప్పల్లాగానే ఉంటాయి వెళ్లి చూస్తే. కానీ అక్కడ వాళ్ళు మొత్తం రాస్తారు మనకి క్లియర్‌గా. అసలవి ఏంటి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఏ ఇయర్‌లో రిమైన్స్ ఇవన్నీ. అండ్ వీటిల్లో నాట్ ఓన్లీ ఇండియన్ వీళ్ళే కాదు, ఫారినర్స్ కూడా ఉన్నారనమాట వీటిల్లో. ఈ ఆర్కియాలజీ సర్వేలో ఫారినర్స్ కూడా అయితే ఉన్నారనమాట. సో, మొత్తం గ్యాలరీకి కూడా కొంచెం గ్యాప్స్‌తో అయితే ఉంటుంది ఈ మ్యూజియం అంతా కూడా. ఇది మీకు ఈజీగా ఒక గంట, గంట పైన కూడా పడుతుంది మీరు మొత్తం అది చదువుకుంటూ అట్లా వెళ్తే గనక. అలాగే కార్ పార్కింగ్‌కి అది కూడా చాలా ఎక్కువ ప్లేస్ అయితే ఉంటది. దానికేమి ప్రాబ్లమ్ ఏమి ఉండదసల. సో, ఒకవేళ మీరు గనక ఏమైనా విజిట్ చేస్తే ఈ ప్లేస్ తిరునల్వేలి టెంపుల్స్ అవి ఉంటాయి. సో, తిరునల్వేలి గాని మేమైతే దీనికి వెళ్ళిందొచ్చేసి తిరువనంతపురం, బెంగుళూరు నుంచి తిరువనంతపురం వెళ్ళే దారిలో అయితే ఇదైతే కనిపించిందనమాట. సో, ఇదసలు మాకు ప్లాన్ లేదు. ఇలాంటి ఒక మ్యూజియం ఉందని కూడా తెలీదు. జస్ట్ వెళ్తుంటే రైట్ సైడ్‌లో కనిపించింది. మ్యూజియం కొత్తగా ఉంది కాబట్టి అది బాగా బావుందనిపించి వెళ్ళామనమాట చూద్దామని చెప్పి. కానీ వెళ్ళిన తర్వాత వర్త్ అనైతే అనిపించింది. సో, వీలైతే విజిట్ చేయండి. నేను ఇందాక చెప్పాను కదా! పెద్ద పెద్ద కుండల్లా ఉంటాయని చెప్పి. ఇదిగో ఇప్పుడు ఆ కనిపించిన కుండే అనమాట. సో, ఇలాంటివి చాలా అయితే ఉన్నాయి. అండ్ వాళ్ళు మొత్తం రాస్తారు. డేట్స్‌తో సహా అవి ఎప్పుడు యూజ్ చేశారు, ఏంటి అనేది కూడా క్లియర్‌గా అయితే రాస్తారు. సో, ఇదొచ్చేసి పొరునై మ్యూజియం గురించి వీడియో అండి. మీకు వీడియో నచ్చితే గనక లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మన ఛానెల్‌లో రాబోతున్నాయి. నాట్ ఓన్లీ మ్యూజియమ్సే కాదు, మంచి మంచి ప్లేసెస్ విజిట్ చేయడానికి ఏమేం ప్లేసెస్ బావుంటాయి అండ్ వాటి స్టోరీస్ మొత్తం కూడా అయితే వస్తాయన్నమాట మన నెక్స్ట్ వీడియోస్‌లో.